క్లోజ్ ఇవ్వమ్మా కింద నుంచి ఇలా క్లోజ్ ఇవ్వమ్మా. నేను గోల్డెన్ గారు ఫ్యాన్ అండి. నాకు సార్ చెప్పారు ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతుందని చెప్పి మెసేజ్ పెట్టారు. నేనైతే వచ్చాను. నేను నిజంగా కంపల్సరీగా ఇక్కడ వచ్చింది దీనికి కారణం మా సార్ అనమాట. సో ఆయనది మాది ఒకటే జిల్లా అనమాట. మీ తనని మా తనని మీది కూడా మాది కూడా మాది కూడా. సో నాకు ఈ అవకాశం ఇచ్చింది చాలా థ్యాంక్స్ అని మనస్ఫూర్తిగా. ఓకే థ్యాంక్ యూ. ఇంకో విషయం ఉన్నమాట అడుగుతానమ్మా. అంటే ఇప్పుడు దీనికి 300 ఫీజు కట్టించుకుంటాను అంటే మామూలుగా అంటే మనం కూడా ఎన్నో చేస్తాం. అంటే దాని గురించి నీకు ఏమైనా ఫీలింగ్ ఏమన్నా అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పు. ఎందుకంటే మనం ఛార్జీలు పెట్టుకుని బోర్డు దూరం వస్తుంది సార్. 300 అంటే నాకు తెలిసి చాలా తక్కువ అండి. కృష్ణానగర్లో గట్రా ఆఫీస్ పేరు చెప్పి చాలా తీసుకుంటారు. ఇప్పుడు మన టాలెంట్ ఎంకరేజ్ చేస్తున్నారు. 300 కాస్తారు మనకు కాఫీ లైఫ్ అండి. బాస్కోబాద్ కంపల్సరీ హిట్ అవుతుందండి. అందులో మా గోల్డెన్ గారు ఉన్నారు, అలాగే అనిత సాంగ్ ఉన్నారు, అలాగే మున్నా గారు, అలాగే మన మేడం సునీతా మేడం గారు వీళ్ళంతా ఉన్నారు. సో నాకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ రావడం అయితే. అందుకే గెటప్ కూడా చూసారు కదా, నేను కూడా ఫీల్ చేస్తానండి. సో అదంతా కూడా మీకు రిలీజ్ సార్. చెప్పబట్టే నేను ఇక్కడికి వచ్చానండి నిజంగా. థ్యాంక్ యూ అండి. ఇందాక నేను కూడా నేను జడ్జి సీట్లో కూర్చున్నాను. ఆల్రెడీ చాలా ఫోన్లు వస్తున్నాయి. ఏంటి 300 రూపాయలు అంటే చాలా పెద్ద మనుషులు కూడా అడుగుతున్నారు. సార్ కొంచెం ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇందులో నేనేంటో జడ్జిగా వచ్చాను. వాళ్ళకి సపోర్ట్ నేనైతే చేస్తున్నాను ఖచ్చితంగా. ఆ 300 కూడా ఏంటంటే మాకు ఇవన్నీ కొంచెం ఖర్చులు బాగా ఎక్కువ దాని గురించి తీసుకుంటాను సార్. మనవాడు చెప్పినట్టు నేను చెప్పాను. మీరు ఫీల్ అయితే రావద్దు ప్లీజ్, ఏమనుకోవద్దు. చాలా కష్టపడి చేస్తున్నాం అంటే ఇండస్ట్రీ అంత ఈజీ కాదు. సో మనకి డైరెక్టర్ గారు మొన్న సార్ వాళ్ళ గోల్డెన్ సార్ మేడం గారు కూడా మనకు చాలా అవకాశం ఇచ్చారండి. ఇది మనకి మంచి ప్లాట్ఫామ్ అనమాట. సో మీరందరూ కూడా వినియోగించుకుని బిగ్ బాస్లో అంత ఫేమస్ అయితే అయ్యారో మన బాస్కా బాస్ పోటీలు కూడా అందరూ కూడా ఫేమస్ అవ్వండి. మనస్ఫూర్తిగా అన్నయ్య తరపున నా తరపున డైరెక్టర్ గారి తరపున నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అన్నయ్య.